నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నెలకొనాలని కోరుకుంటున్నాను. శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు గణేశ ఉత్సవాలను స్వతంత్ర ఉద్యమంతో అనుసంధానించినట్లే ఈరోజు మనము వినాయక చవితిని స్వదేశీ ఉద్యమంతో అనుసంధానిద్దాం. మన పండుగల్లో వాడే మట్టి విగ్రహాలు, పూజా సామాగ్రి, వస్త్రాలు, అలంకరణలు ఇవన్నీ కూడా స్థానిక కళాకారులు, కార్మికులు తయారు చేసిన స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేసి వినియోగిద్దాం. మహాత్మా గాంధీ గారు చెప్పారు, స్వదేశీ అనేది స్వరాజ్యం యొక్క ఆత్మ అని. మన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎల్లప్పుడూ పిలుపునిస్తున్నారు. మనమందరం భారతీయులం కాబట్టి భారతదేశంలో తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేద్దాం. స్వదేశీని ప్రోత్సహించడం అంటే మన రైతులకు మద్దతు ఇవ్వడం, మన చిన్న తరహా పరిశ్రమలకు ఆదరణ కల్పించడం, మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం. అందుకే ఈ వినాయక చవితి సందర్భంగా మనమంతా కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి ఇంట్లో స్వదేశీ ఉత్పత్తులనే వినియోగిద్దాం. స్వదేశీని స్వీకరించి ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగస్వాములమవుదాం. మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్.